Hey guys, welcome back to channel. In this video you can learn how to convert your images into 3D. Sony Photoshop login import cheskoni and create new document. Control N is the shortcut. ఇక్కడికి వచ్చిన మన ప్యాలెట్ లో 3000 into 3000 హైట్ 3000 విడ్త్ స్టైల్లో కస్టమ్ గా ఒకటి క్రియేట్ చేసుకుని దానికి రీనేమ్ చేస్తున్నాను 3D స్టైల్ అని రీనేమ్ చేశాను. రిజల్యూషన్ వచ్చి 500 అండ్ క్రియేట్. సో ఇక్కడ మీ ఇమేజ్ని కొత్తగా క్రియేట్ చేసిన డాక్యుమెంట్లోకి డ్రాగ్ చేయండి. ఓకే, డ్రాగ్ చేసి దీన్ని రీసైజ్ చేస్తున్నాను. కంట్రోల్ టీ కొడితే మనకి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ వస్తుంది కంట్రోల్ టీకి. సో దీన్ని కార్నర్స్ పట్టుకుని మనం ఇలా డ్రాగ్ చేస్తే మనకి అది రీసైజ్ అవుతుంది. సో సెంటర్కి మనం ప్లేస్ చేసాము ఇమేజ్ని. అండ్ ఇప్పుడు ఈ ఇమేజ్కి కొంచెం కలర్ కరెక్షన్ చేద్దాం. ఓకే, ఇమేజ్ ఆప్షన్లో అడ్జస్ట్మెంట్స్ అండ్ లెవెల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ లెవెల్స్, కర్వ్స్ అండ్ ఎక్స్పోజర్. సో దీన్ని నేను లెవెల్స్ తీసుకుంటున్నాను. లెవెల్స్ని స్లైట్గా అడ్జస్ట్ చేద్దాం, కొంచెం షాడోస్ అవన్నీ కవర్ అయ్యేటట్టు. ఓకే, సరిపోతుంది. ఇప్పుడు మనం 3D స్టైల్ ఇమేజ్కి స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మనకి రెక్టాంగిల్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్. ఈ టూల్ బార్లో సెకండ్ ఆప్షన్ రెక్టాంగిల్. దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డౌన్లో ఒక బాక్స్ డ్రా చేయండి. ఇలా డ్రా చేసి ఇక్కడ లేయర్స్ ప్యానల్లో ఇక్కడ న్యూ లేయర్ అని ఉంటుంది. ఇక్కడ మనకి రికార్డింగ్ ప్యానల్ చూపిస్తుంది కాబట్టి ఇక్కడ కనిపించట్లేదు. లేదనుకుంటే లేయర్ మెనూ బార్లో లేయర్లోకి వెళ్ళి న్యూ లేయర్, కంట్రోల్ షిఫ్ట్ ఎన్ క్లిక్ చేసినా సరే న్యూ లేయర్ అనేది క్రియేట్ అవుతుంది. సో క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే నేమ్ అడుగుతుంది, దానికి నేను ఫ్రేమ్ అని ఇస్తున్నాను. ఫ్రేమ్. సో దీనికి ఈ సెలక్షన్ ఇలాగే ఉన్నప్పుడే ఎడిట్ మెనూలోకి వెళ్ళి స్ట్రోక్ తీసుకోండి. స్ట్రోక్ తీసుకున్నప్పుడు మనకి ఈ విండో వస్తుంది. ఇందులో కలర్ వచ్చేసి వైట్ తీసుకున్నాను అండ్ విడ్త్ వచ్చేసి 15 పిక్సెల్స్ ఉంది. సో అదే ఉంచేసాను. లొకేషన్ వచ్చి సెంటర్ ప్లేస్ చేశాను. మోడ్ నార్మల్ అండ్ ఒపాసిటీ 100. ఇంక ఇవేమి డిస్టర్బ్ చేయకూడదు. క్లిక్ ఓకే. ఓకేనా, మనం తీసుకున్న బాక్స్కి స్ట్రోక్ అప్లై అయ్యిందనమాట. ఒక బార్డర్ అనేది క్రియేట్ అయింది. అండ్ ఇప్పుడు సెలక్షన్ని డిసెలెక్ట్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చి డిసెలెక్ట్ చేసి దీన్ని మళ్ళీ కంట్రోల్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఫ్రేమ్ లేయర్ని కంట్రోల్ క్లిక్ చేసి కంట్రోల్ టీ క్లిక్ చేసి పర్స్పెక్టివ్ ఉంది కదా, పర్స్పెక్టివ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దీన్ని కార్నర్ని ఇలా పట్టుకుని డ్రాగ్ చేస్తే మనకి ఈ టైప్ ఇట్లా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా కింద కూడా ఇలా ఒక ఫ్లాట్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. ఓకే, క్లిక్ ఎంటర్. అండ్ ఇప్పుడు మన ఇమేజ్ లేయర్ని సెలెక్ట్ చేసుకుని ఈ ఇమేజ్ని మనం పెన్ టూల్తో సెలెక్ట్ చేద్దాం. కీబోర్డ్ షార్ట్కట్ పీ క్లిక్ చేసి పెన్ టూల్ వస్తుంది మనకి. ఓకే, సెలక్షన్స్కి డిఫరెంట్ మనకి ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే అక్కడ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ నేను ఇప్పుడు పెన్ టూల్ యూజ్ చేస్తున్నాను. కొన్ని కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్లో పెన్ టూల్ యూజ్ చేస్తాం. ఆర్ కొన్ని ఈజీగా ఉన్న వాటిల్లో ఆటో సెలెక్షన్ అనేది ఆప్షన్ ఉంటాయి, అవి యూజ్ చేయొచ్చు. పెన్ టూల్ యూజ్ చేసేటప్పుడు ఇలా కర్వ్స్ రావాలంటే మాత్రం సపోజ్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి షేప్ కర్వ్ కావాలనుకుంటే దానికి ఒక మిడిల్ అంటే యావరేజ్గా కొంచెం డిస్టెన్స్లో తీసుకుని కర్సర్తోనే ఇలా హోల్డ్ చేసి కర్సర్ని పట్టుకుని ఇలా అన్నప్పుడు మనకు కర్వ్ అనేది ఫామ్ అవుతుంది.
నెక్స్ట్ హోల్డ్ రిలీజ్ చేసేసి నెక్స్ట్ ఆల్ట్కి ప్రెస్ చేసి మనం ఇక్కడున్న ఈ నోడ్ని క్లియర్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక రూ స్టార్ట్ చేస్తాం. అండ్ ఇక్కడ మనం గీసిన ఫ్రేమ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఫ్రేమ్ని రిఫరెన్స్ తీసుకొని ఇలా డ్రా చేయండి. క్లిక్ ఎంటర్ చేశాను. సో దీనికి మాస్క్ అప్లై చేయండి. మనకి ఇక్కడ ఉంటుంది మాస్క్, అప్లై చేయండి. ఓకేనా, మన సెలెక్ట్ చేసిన పార్ట్ మాత్రం ఉంది, రిమైనింగ్ అంతా మనకి ఇన్విజిబుల్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ ఫ్రేమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఫ్రేమ్ లేయర్ సెలెక్ట్ చేసి దీనికి మాస్క్ అప్లై చేయండి. చేసి ఈ మాస్క్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కలర్ బ్లాక్ తీసుకుని అండ్ బ్రష్ టూల్ తీసుకొని సాఫ్ట్ బ్రష్ ఆర్ హార్డ్ బ్రష్ ఏదైనా సరే బ్రష్ తీసుకొని దాన్ని రీసైజ్ బ్రాకెట్ బటన్ క్లిక్ చేస్తే మనకి రీసైజ్ ఆప్షన్ వస్తుంది. సో ఈ అబవ్ ఉన్న ఫ్రేమ్ని బ్రష్ చేయండి. బ్లాక్ కలర్తో బ్రష్ చేస్తే మనకు అది ఇన్విజిబుల్ అవుతుంది. సో ఆపాసిటీ 100 పెంచుతున్నాను. ఓకే, ఇది. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేయర్కి ఒక న్యూ లేయర్ క్రియేట్ చేద్దాం. లేయర్ న్యూ చేసి బీజీ అని ఇస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ లేయర్. దానికి గ్రేడియంట్ ఆప్షన్ తీసుకుంటున్నాను. ఇక్కడ గ్రేడియంట్ దీన్ని క్లిక్ చేసి మనకి ఫోర్గ్రౌండ్లో బ్లాక్ కలర్ తీసుకుందాం. తీసుకుని అండ్ ఇక్కడ గ్రేడియంట్లో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కింద నుంచి ఇమేజ్ నుంచి ఇలా మౌస్తో ఇలా డ్రాగ్ చేయండి పైకి. అండ్ అగైన్ అండ్ అగైన్. ఓకేనా, ఒక 5 times డ్రాగ్ చేశాను నేను. అండ్ ఇప్పుడు ఫ్రేమ్ లేయర్ అండ్ ఇమేజ్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం అబవ్ పెడుతున్నాను. పెట్టేశాను కదా. అండ్ ఇప్పుడు ఈ ఫ్రేమ్ లేయర్ని అండ్ ఇమేజ్ లేయర్ని సెలెక్ట్ చేసుకుని కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ క్లిక్ చేసాం. సో ఈ ఇమేజ్లు ఈ ఫ్రేము అండ్ ఇమేజ్ అంతా స్మార్ట్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ అయిపోయి సింగిల్ లేయర్ అయిపోయింది మనకి. సో ఈ లేయర్కి బ్లెండింగ్ ఆప్షన్స్ ఇద్దాం. దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి బ్లెండింగ్ ఆప్షన్స్ అని ఉన్నాయి. బ్లెండింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని డ్రాప్ షాడో ఉంది లాస్ట్ ఆప్షన్, అది క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి కలర్ బ్లాక్, ప్యూర్ బ్లాక్ ఇచ్చి అండ్ డిస్టెన్స్ అండ్ సైజ్ ఒక 15 ఇస్తున్నాను.
ఓకే, క్లిక్ ఓకే. అండ్ ఇప్పుడు ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్కి మనం డ్రాప్ షాడో అప్లై చేసాం కదా, ఈ డ్రాప్ షాడో లేయర్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత కింద నుంచి థర్డ్ ఆప్షన్ క్రియేట్ లేయర్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ ఓకే. అండ్ ఇప్పుడు ఏమైందంటే మనకి ఇందాక మనం అటాచ్ చేసినట్టు స్మార్ట్ ఆబ్జెక్ట్కి డ్రాప్ షాడో ఇచ్చాం కదా, ఇప్పుడు ఆ డ్రాప్ షాడో అనేది సెపరేట్ లేయర్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఆ లేయర్కి ఈ లేయర్కి అక్కడ మనకి ఇప్పుడు సంబంధం ఉండదు. సో సెపరేట్ లేయర్ కాబట్టి ఇప్పుడు ఈ లేయర్ సెలెక్ట్ చేసుకుని ఆ అబవ్ ఉన్న అదంతా ఎరైజ్ చేసేద్దాం. ఎరైజర్ టూల్తో మొత్తం ఇదంతా ఎరైజ్ చేసాం. ఇప్పుడు మనకి ఓన్లీ ఈ కింద మాత్రమే ఉంది. ఆ కింద ఉన్నదానికి కొంచెం డిస్టెన్స్ కొంచెం సైజ్ కూడా పెంచుతాం. అండ్ ఇప్పుడు ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్ ఆప్షన్స్లో గాషియస్ బ్లర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు ఈ షాడోని లైట్గా మనం బ్లర్ చేద్దాం. అప్రాక్సిమేట్లీ ఒక 10 ఇస్తున్నాను వాల్యూ, బ్లర్ చేసాం. సో నెక్స్ట్ ఈ ఫ్రేమ్కి మనం కింద షాడో అప్లై చేస్తాం. ఇప్పుడు ఫ్రేమ్ లేయర్ సెలెక్ట్ చేసుకుని ఇందాక స్మార్ట్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేసాం కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుని Ctrl+T క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇస్తే ఆప్షన్స్లో వ్యాప్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఫుల్ కంట్రోల్ వస్తుంది అనమాట. ఎటు నుంచి అన్నా ఎటు దీన్ని మనం రొటేట్ చేసుకోవచ్చు అండ్ బెండ్ చేసుకోవచ్చు. ఇలా కార్నర్స్ని ఇలా లిఫ్ట్ చేయండి. క్లిక్ ఎంటర్. అండ్ ఇప్పుడు చూడండి మనకి అంటే ఒక సర్ఫేస్ మీద ఫోటో మీద మనకి 3D ఎఫెక్ట్ అనేది వచ్చింది. అండ్ ఇప్పుడు మీరు ఈ ఇమేజెస్లో డిఫరెంట్ మీరు కలర్స్ అప్లై చేసుకోవచ్చు అండ్ ఎన్హాన్స్ చేసుకోవచ్చు ఏదైనా కానీ. అండ్ ఇక్కడ మనం కొంచెం బెలూన్స్ లోపల కూడా క్లియర్ చేయలేదు కాబట్టి ఇదంతా సింగిల్ కలర్ కాబట్టి ఇక్కడ టూల్ బార్లో మనకి మ్యాజిక్ వాండ్ అని ఉంటుంది. కీబోర్డ్ షార్ట్కట్ వచ్చి W క్లిక్ చేసి ఈ లేయర్ని మనం సెలెక్ట్ చేస్తే ఈ ఉన్న వైట్ కలర్ అంతా సెలెక్ట్ అయిపోతుంది అన్నమాట. సో మనకు క్లిక్ చేసిన తర్వాత అదర్ బెలూన్ కూడా మనం తీసేసుకుంటాం కాబట్టి సో ఈ టూల్ అనేది వర్క్ అవ్వదు. సో ఇక్కడ కూడా నేను మాన్యువల్గానే రిమూవ్ చేద్దాం ఇది. అండ్ సెలెక్ట్ చేశాను కానీ కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేయట్లేదు. అందుకనే మల్టీ ఇంకా నేను సెలెక్ట్ చేయాల్సిన పోర్షన్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ కలిపి ఒకేసారి చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ హియర్ ఈ 3 సెలెక్ట్ చేసి ఇప్పుడు కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేయండి. నౌ డిలీట్. ఓకే, మనం స్మార్ట్ ఆబ్జెక్ట్ మీద ఉన్నాం కాబట్టి అది రాదు. సో దీన్ని లోపల క్లిక్ చేసినట్లయితే మనం ఇక్కడ చేయొచ్చు అనమాట. స్మార్ట్ ఆబ్జెక్ట్ని డబుల్ క్లిక్ ఇస్తే మనం అందులో ఉన్న లేయర్స్ ఫ్రేమ్ లేయర్ అండ్ ఇమేజ్ లేయర్కి వస్తుంది కాబట్టి ఇక్కడ చేయొచ్చు. ఓకే, అగైన్ నౌ డిలీట్. సో దీన్ని సేవ్ చేద్దాం. ఈ డాక్యుమెంట్ సేవ్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ స్మార్ట్ ఆబ్జెక్ట్లో ఉన్నది అప్డేట్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా, దీనికి మనం డిఫరెంట్ కలర్స్ అప్లై చేయొచ్చు. ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ అడ్జస్ట్మెంట్స్లో కలర్ అండ్ బ్రైట్నెస్, లెవెల్స్ అండ్ కర్వ్స్, వైబ్రెన్స్ అప్లై చేస్తున్నాను నేను.
జస్ట్ ఏంటంటే ఉన్న కలర్స్ని బాగా కలర్ఫుల్గా చూపిస్తుంది ఇది వైబ్రెన్స్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్జస్ట్మెంట్స్లో బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్. ఓకే, సరిపోతుంది. సో ఇదండి మీ ఇమేజెస్ని 3D స్టైల్లో కన్వర్ట్ చేసుకోవడం ఎలాగో మీరు చూశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.